నా మట్టుకు నేను నాపై కుట్రలు పడుతున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగా ఉన్నప్పుడే చెట్టును నరికివేయుదుము. ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టుదుము. ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదని పలికింది. నేనిట్లు మనవి చేసి తిని, సర్వశక్తిమంతుడైన ప్రభు, నీవు న్యాయమును తప్పని న్యాయాధిపతివి. నరుల హృదయమును మనసును పరిశీలించు వాడవు. నేను నా వాక్యమును నీకు అప్పగించి తిని, నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ఇది ప్రభుని యొక్క వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుతున్నాను. ప్రభు, నేను నిన్ను శరణు వేడుతున్నాను. నన్ను వెన్నాడు శత్రువుల నుండి నన్ను రక్షింపుము. లేదేని వారు సింహము అని నన్ను ఖండఖండములు చీల్చివేయుదురు. వారు నన్ను ఎత్తుకొని పోదురు. అప్పుడు నన్ను ఎవరు రక్షింపగలరు? అందరూ ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణ వేడుతున్నాను. ప్రభు, నీవు సకల జాతులకు తీర్పు తీర్పువు. నా నీతికి మంచితనములకు తగినట్లుగా నాకు తీర్పు చెప్పుము. హృదయములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల దౌర్జన్యమును తుదముట్టింపుము. నీతిమంతులను బహుకరింపుము. నీవు నీతిమంతుడైన దేవుడవు. నరుల ఆలోచనలను కోరికలను పరిశీలించువాడవు. అందరూ ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణ వేడుకొనుచున్నాను. దేవుడు నన్ను డాలు వలె కాపాడును. అతడు తజ్జనులను రక్షించును. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి. అతడు పాపులనెల్లా శిక్షించును. అందరూ ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణ వేడుచున్నాను. దుష్టుడు చనిపోవడం వలన నాకు దృష్టి కలగదు. దుష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము 7వ అధ్యాయము 40వ వచనం నుండి 53వ వచనం వరకు. యేసు పలుకులు విని జనసమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకునేది. కానీ కొందరు, క్రీస్తు గలిలయ నుండి రాడు కదా, దావీదు వంశము నుండి, దావీదు గ్రామముగు బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకునేది. ఇట్లా ఆయనను గూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగింది. కొందరు ఆయనను పట్టుకొన దలచిరి, కానీ ఎవడును ఆయనపై చెయ్యి వెయ్యలేదు. అధికారులు ప్రధానార్చకుల ఎద్దుకు, పరిశీల ఎద్దుకు తిరిగిరాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకుని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రోతులు, ఆయన వలె ఎవడును ఎన్నడును మాట్లాడలేదు అని సమాధానం ఇచ్చింది. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయిద్రా? అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడును ఆయనను విశ్వసించలేదే. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన ఎద్దుకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు. అతడు మన ధర్మశాస్త్రం ప్రకారము
మొదట ఒక వ్యక్తి చెప్పినది ఆలకింపక అతడు ఏమి చేయునది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు, నీవును గలిలయుడవా? గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడుము అని సమాధానం ఇచ్చింది. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుకున్న ఈ బలి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థింపుము. ఓ ప్రభా, మమ్ము కరుణతో చూచి ఈ కానుకలను స్వీకరింపుము. మా మనస్సులు క్రమము తప్పి సంచరించుతున్నను. మా చేతుల మీదుగా ఈ అర్పణములను అందుకొనుచున్న నీకు వందనములు. కనికరించి మా మనస్సులను క్రమబద్ధము చేయమని విజ్ఞాపన చేయుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎంచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుతున్నావు. వీరిని అన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు. అధిపతులు ఆరాధించుతున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై పొంగుతూ నీ స్తుతులను పాడుతున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీన భావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేర్చే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు.
సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను నిష్ఠపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటిస్తము, మీ ఉత్థానము సాటి మరల వచ్చే వరకు వేచి ఉన్నాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలేవారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను ఈ పూజ సమర్పించమని కోరు వారిని, ఈ పూజలో పాల్గొనుచున్న మీ బిడ్డలందరినీ, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములకు ఆర్థికంగా సహాయం చేసిన ప్రతి ధర్మదాతను, ఉచిత సేవలు అందించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్తాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశములకు చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్యక లేదు మరియాంబతోను, ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోను, ధన్యులైన అపోస్తులతోను, వేద సాక్షులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీవు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించని పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును.